స్తుతించుట ద్వారా దేవునికి ఏం చేస్తున్నాం? మనం సింహాసనాన్ని సిద్ధపరుస్తున్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సింహాసనం ఎవరికి వేస్తారు? రాజుకి వేస్తాం కదండి. సింహాసనం ఎవరికి వేస్తాం? రాజుకి. మన ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైన వాడు కాదండి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి ఆ ఘనమైన తండ్రికి మనం సింహాసనం వేయాలి. ఎలా వేస్తాం? స్తుతులు చెల్లించడం ద్వారానే సింహాసనం వేస్తాం. అందుకే మన నోట్లో రాత్రి చెప్పాను కదా, నిత్యము మనం స్తుతి 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 అని దేవునికి స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. అందరూ చెప్దామా? ఒక నిమిషం. మన జీవితమే మహిమకరంగా మారబోతుంది. మన ఆత్మీయ జీవితం అద్భుతంగా మారబోతుంది. ఇప్పుడు చెప్తాను, దేవుడిని స్తుతించడం ద్వారా దేవుడు ఏం చేస్తాడో, మన జీవితం ఎలా ఉంటుందో, ఎంత మహిమకరంగా అద్భుతంగా మారుతుందో, ఆత్మీయంగా కూడా మనం ఎంత అద్భుతంగా ఉండబోతున్నామో నేను మీకు ఇప్పుడు తెలియచేస్తాను. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన నోట్లో ఏముండాలి చెప్పండి అమ్మా? నోట్లో ఏముండాలి? స్తుతి 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 మాత్రమే పెట్టుకోండి ఏమా. స్తుతులు స్తోత్రాలు మాత్రమే మన నోట్లో ఉండాలి. ఇంకా వేరే మాటలు రానివ్వకండి. దయచేసి వేరే మాటలు రానివ్వకండి. ఎవరన్నా ఏంటి ఎలా ఉంది పరిస్థితి అండి? ఏముంది ఇప్పుడు దాకా బాగానే ఉన్నాను, మరి చూడాలి. ఇలాంటి మాటలు కూడా మాట్లాడకండి ఏమా. ఇప్పుడు దాకా బాగానే ఉన్నానండి అంటే ఏమోండి, మరి తర్వాత ఏం జరుగుతుందో అండి అని. అంటే నీ నోటి మాటలతో రేపు నువ్వు క్షేమం కోరుకోవట్లేదు, రేపు నీ జీవితంలో మంచి కోరుకోవట్లేదు. దయచేసి అలాంటి మాటలు కాదు. నేను బాగున్నాను, దేవుని కృప వల్ల నేను క్షేమంగా ఉన్నాను, దేవుని కృప వల్ల నేను బాగానే ఉన్నాను, దేవుని దయ వల్ల నేను బాగానే ఉంటాను, ఇలాంటి మాటలే రావాలి. కేవలం మన నోట్లో నుంచి మరి ప్రియులారా అనుకూలమైన వచనాలే రావాలి. అంతేగాని ఏమోండి మరి పాస్ అవుతాడో లేదో తెలియదండి, ఏం పాస్ అయ్యి వాళ్ళకొని చూస్తే పాస్ అయ్యేలా ఏం లేడండి అనకండి. హల్లెలూయా. అస్సలు పుస్తకం తీస్తలేదండి, కనీసం 5 నిమిషాలు కూడా పుస్తకం తీస్తలేదు, ఈడెక్కడ పాస్ అవుతాడండి అంటుంటారు కదా. హల్లెలూయా. అలా కాదు అస్సలు. అలాంటి మాటలు మన నోటికి రాకూడదు. ఎక్కడండి? ఎక్కడ? ఇంకా అంతే, మా బతుకింతే, ఇంకెక్కడండి? ఇంకా ఏం చేస్తాం? ఇంకా మా బతుకింతే, ఇంకా మా బతుకులు మారవండి అంటుంటారు. దయచేసి అలా అనకండి. దేవుడు నన్ను కరుణిస్తాడు, దేవుడు నన్ను హెచ్చిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నాపై దయ చూపిస్తాడు. నేను ఇలా ఉండను అనండి అందరు కూడా. నేను ఇలా ఉండను, ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళబోతున్నాను, ఇంకా మంచి స్థానంలోకి దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను బాగు చేస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నన్ను గొప్పవానిగా చేస్తాడు. ఆమేన్. ఇలాంటి మాటలే రావాలి. దేవుడిని స్తుతించాలి, ఇలాంటి మాటలు రావాలి. అర్థమైందండి ఏమా? కాబట్టి తర్వాత మీరు చక్కగా మాట్లాడాలి. మీ నోరు ఎంత చక్కగా మాట్లాడతారో మీ జీవితం అంత చక్కగా కట్టబడుతుంది. అంతే, ఇంకేం లేదు. మీ నోరే మీ జీవితం అనండి అందరు కూడా. మీ పక్క వాళ్ళతో మీ నోరే మీ జీవితం అని చెప్పండి. మంచిగా బ్రష్ చేసుకుంటున్నారా? ఎందుకంటే మీ నోరే మీ జీవితం ఏమండి. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే నువ్వు బాగుంటావు. హల్లెలూయా. నీ నోరు బాగుంటే నువ్వు బాగుంటావు అని అర్థం. ఏమండి? మీ పక్కలతో షేక్ హ్యాండ్ తీసుకుని చెప్పండి,
నీ నోరు బాగుంటే నువ్వు ఖచ్చితంగా బాగుంటావు అని చెప్పండి. హల్లెలూయా. నీ నోరే నీ జీవితం అని చెప్పండి. ఆమేన్. అందుకే నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంట. నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంట. అప్పుడప్పుడు మనం జిప్ వేసుకోవాలంటండి. మీ బైబిల్కి ఎంతమంది బైబిల్కి జిప్ ఉంది? ఏమండి, జిప్పులు ఉన్నాయా మీ బైబిల్కి? కొన్ని బైబిల్ ఓపెన్గా ఉంటాయి కదా. ఓపెన్గా ఉన్న బైబిల్ మరి చిరిగిపోతాయి. ఇలాంటి పిల్లలు గబగబా ఓపెన్ చేసి ఏం చేస్తారు? పేజీలు చింపేస్తారు. కానీ జిప్ వేసిన బైబిల్ ఎలా ఉంటుంది? భద్రంగా ఉంటుంది కదా. అలాగే మన నోటికి అప్పుడప్పుడు జిప్ వేసేయాలన్నమాట అండి. ఎప్పుడు మనం భోజనం చేసినప్పుడు ఓపెన్ చేయాలి జిప్పు, దేవుని స్తుతించినప్పుడు ఓపెన్ చేయాలి, మంచి మాటలు మాట్లాడడానికి జిప్ ఓపెన్ చేయాలి. ఒకవేళ కామ్గా ఉండాలనుకుంటే జిప్ వేసేయాలి అంతే. హల్లెలూయా. జిప్ వేసి తాళం కూడా వేసేస్తే మంచిది ఇంకా. హల్లెలూయా. అది చాలా మంచిది. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు, అనుకూలమైన మాటలు, విశ్వాసపు మాటలు మాట్లాడుతూ దేవుడిని స్తుతిస్తుంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మన జీవితాన్ని దీవెనకరంగా మార్చేస్తాడు. అంతే. హల్లెలూయా. ఇప్పుడు చూడండి మరి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 114 అధ్యాయం 2వ వచనం. బైబిల్ తీయండి. కీర్తన గ్రంథం 114 అధ్యాయం 2వ వచనం. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. చాలండి, అందరూ కూడా నా వెనకాల చెప్పండి. యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే యూదా దేవునికి పరిశుద్ధ స్థలంగా ఉంటుందంటండి. యోధ అంటే రాత్రి చెప్పుకున్నాం స్తుతి. యోధ అంటే అర్థం ఏంటండి? స్తుతి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరైతే దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తారో వారు దేవునికి పరిశుద్ధ స్థలంగా మారిపోతారు. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి ఇద్దరికి స్థలాన్ని ఇస్తాడు. ఒకటి అయితే దేవుడికన్నా స్థలం ఇవ్వగలడు, లేదా సాతానుకన్నా స్థలం ఇవ్వగలడు. అమ్మా, అందరూ వింటున్నారా? ఏమండి, వెనకాల ఉన్న బిడ్డలు అందరూ వింటున్నారమ్మా? అయితే దేవునికైనా స్థలం ఇవ్వగలడు, దేవునికైనా ఒక స్థలంగా మారగలడు, లేదా సాతానుకైనా స్థలంగా మారగలడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక్క మాట మనం నేర్చుకుందాం ఈరోజు. దేవునికి మందిరం, చాలామంది అనుకునేది ఏంటంటే దేవుని మందిరం దేవుడు ఉంటాడు. నిజమే, దేవుడు ఉంటాడు ఖచ్చితంగా. ఆయన పరిశుద్ధాలయంలో ఆయన ఉంటాడని ఉంది. ఎక్కడ 2-3 నా నామమును కూడుకుంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే మనం ఆరాధించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి మన కొరకు మరి ఏర్పరుచుకున్న ఈ మందిరంలో ప్రభువు ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? మనం వచ్చినప్పుడే ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు చెప్పండి? మనం ఎప్పుడు వస్తామో అప్పుడు, మనం గ్యాదర్ అవుతుండగానే, 2-3 గ్యాదర్ అవ్వగానే ఆయన వచ్చేస్తాడు. హల్లెలూయా. అయితే ఇంకో విషయం ఏంటో తెలుసా? ఎప్పుడు ఉండే స్థలం ఒకటి ఉంది. అదేంటంటే మానవుని హృదయము. హల్లెలూయా. ఆయన ఎప్పుడు నివసించే ఒక స్థలం, అదే మనిషి యొక్క హృదయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు దేవునికి అనుకూలమైన స్థలముగా, పరిశుద్ధమైన స్థలముగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? ఏమా, దేవునికి స్థలంగా ఉండాలనుకుంటున్నారా, లేక సాతానికి స్థలంగా ఉండాలనుకుంటున్నారా? ఏమండి, దేవునికి ఆలయంలా ఉండాలనుకుంటున్నారా, సాతానికి ఆలయముగా ఉండదలుచుకుంటున్నారా? ప్రియులారా,
పాడుబడిపోయిన ఇల్లులు ఉంటాయి, చూసారా మీరు ఎప్పుడైనా? పాడుబడ్డ ఇల్లులు శిథిలమైపోయి ఆ ఇంట్లో మనుషులు ఎవరు ఉండరు, చెట్లు మొలిసిపోతాయి, నానా చెత్త చెదారం ఉంటుంది, తర్వాత ఎలకలు పందికొక్కులు ఇలాంటివి అన్నీ తిరుగుతూ ఉంటాయి, కంపు కొడుతూ ఉంటుంది. ఆ ఇంట్లో ఏం కొడుతుంది? దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటి చోట మరి ప్రియులారా మనం ఈజీగా చెప్పచ్చు, ఇక్కడ ఎవరు ఉంటారు అంటే ఖచ్చితంగా దెయ్యాలు ఉంటాయని చెప్తారు. అవునా కాదా చెప్పండి మీరమ్మా? మీరు ఎక్కడన్నా పాడుపడ్డా బాబోయ్ ఇలాంటి చోట దెయ్యాలు ఉంటాయి. ఉంటాయా ఉండవా చెప్పండి? నిజంగా నిజంగా కూడా ఉంటాయి. ఎందుకంటే అది సాతానుకి స్థలముగా ఉన్నది. సాతాను ఎక్కడుంటే అక్కడ అపవిత్రత ఉంటుంది, సాతాను ఎక్కడుంటే అక్కడ పాపం ఉంటుంది. అలాంటి చోటకే వెళ్తారు ఈ తాగుబోతులు, తెలుసా మీరు? అలాంటి చోటకే వెళ్తారు పేకట ఆడేవాళ్ళు. అండ్ పేకట ఆడేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అలాంటి పాడుపడ్డ ఇళ్ళల్లోకి, ఎవరో లేని ఇళ్ళల్లోకి వెళ్ళి కూర్చుని ఎంత చక్కగా మరి బిర్యానీలు పట్టుకెళ్ళి తింటారు మళ్ళీ అక్కడ. ప్రియులారా, ఆ పాడుబడ్డ అపవిత్రమైన స్థలాల్లో పాపం చేయడానికి వెళ్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, కారణం ఏంటో తెలుసా? అది ఎవరికి స్థలం? సాతానికి స్థలం. అక్కడేమి పెద్ద నీట్గా ఉండక్కర్లేదు, అక్కడేమి దాన్ని ఎవరు శుభ్రం చేయక్కర్లేదు. అక్కడ చాలా చాలా భయంకరమైన వస్తువులు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే అది అపవిత్రమైన స్థలం. అక్కడ ఎవరుంటారు? ఈవిల్ స్పిరిట్, సాతాను ఉంటాడు, దురాత్మలు ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి. అలాంటి చోటకి పిల్లల్ని పంపకూడదు, మనం కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆవరిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎక్కడ ఉండగలడు అంటే ఖచ్చితంగా దేవుడు కోరుకునే స్థలం ఏంటంటే పవిత్రమైన స్థలాన్ని ప్రభువు కోరుకుంటాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుణ్ణి, మీరును పరిశుద్ధులుగా ఉండాలన్నాడు. మన ఇల్లు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఏదైనా కానీ ఉండాలి, చిన్న పాకైనా కానీ, చిన్న గుడిసైనా కానీ, అది ఏదైనా, చిన్న రేక్ షెడ్ అయినా, చిన్న బిల్డింగ్ అయినా, డాబా అయినా, మీరు ఏదైనా కలిగి ఉండండి. కానీ మన ఇల్లు ఎలా ఉండాలి చెప్పండి? దేవుని బిడ్డల ఇల్లు చాలా నీట్గా ఉండాలి. పిల్లరా, మీరు కష్టపడి నీట్గా చేసుకోండి, అశ్రద్ధ చేయకండి. ఎలాంటి చెడు వాసన రాకూడదు ఇంట్లోంచి. ఎవరు వచ్చినా ఆహ్లాదకరంగా అనిపించాలి. మన ఇంట్లోకి ఎవరు వచ్చినా ఎలా ఉండాలి చెప్పండి? ఆహ్లాదకరంగా. అబ్బాయి ఎంత బాగుంది, అబ్బాయి ఎంత చక్కగా ఉంది, ఎంత చల్లగా ఉంది, ఎంత హాయిగా ఉంది అన్నట్లుగా మన ఇంటిని మనం జాగ్రత్తగా దిద్దుకోవాలన్నమాట అండి. హల్లెలూయా. మొదట మరి ప్రియులారా, ఇంటిని శుద్ధి చేసుకోవాలండి. ఏం చెప్పండి? ఇంటిని శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఒంటిని శుద్ధి చేసుకోవాలి. ఇంటి శుద్ధి, ఒంటి శుద్ధి, పంటి శుద్ధి, కంటి శుద్ధి. హల్లెలూయా. ఏమండి? ఇంటి శుద్ధి, ఒంటి శుద్ధి, పంటి శుద్ధి, కంటి శుద్ధి, ఇవన్నీ కలిగి ఉండాలి దేవుని బిడ్డలం. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ముఖ్యంగా మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. ప్రియ సోదరి సోదరులారా, ప్రతిదినం మన హృదయాన్ని కడుక్కొని పవిత్రంగా కాపాడుకోవాలి. మన హృదయంలో చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, మరి ఆలోచనలు మనకి రాకుండా వాటిని మనం కాపాడుకోవాలి. అందుకే నా కుమారుడా, నీ హృదయమును భద్రముగా కాచుకొనుము, కాపాడుకొనుము. ఎందుకంటే జీవ జల నదులు హృదయంలో నుంచి ప్రవహిస్తాయి. అంత మాత్రమే కాదు, మన హృదయంలో దేవుడు నివాసం ఉండగోరుతున్నాడు. ఏంటండి? మన హృదయంలో దేవుడు నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడు నీతో ఉండిపోవాలని కోరుకుంటున్నాడండి. అమ్మా,
ఎంతమంది దేవునికి పరిశుద్ధమైన స్థలంగా ఉండాలనుకుంటున్నారు చెప్పండి? ఏమా అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే చాలా సింపుల్, దేవుణ్ణి స్తుతించడమే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి స్తుతించే బిడ్డగా మానకుండా దేవుణ్ణి స్తుతించండి. నిరంతరము దేవుణ్ణి స్తుతించండి. మెలకుగా ఉన్నంతసేపు దేవుణ్ణి స్తుతించండి. దేవుడు మన జీవితంలో చేసే గొప్ప కార్యం, లేక మన జీవితం ఎలా మారుతుందంటే దేవునికే పరిశుద్ధమైన స్థలంగా మారిపోతుంది. మన హృదయం పరిశుద్ధమైపోతుంది, మన ఆత్మ పరిశుద్ధంగా మారిపోతుంది, మన జీవితం పవిత్రమైపోతుంది, దేవునికి ఆలయంగా మారిపోతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలయంలో దేవుడు లేడనుకోండి, ఆ ఆలయానికి విలువ ఉంటుందా చెప్పండి? ఆలయానికి తలుపులు మూసేయాల్సి వస్తుంది. ఆలయంలో వేరే కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయము మరి ఇంకా దాన్ని ఎవరు లెక్క చేయరు, దానికి ఎవరు విలువ ఇవ్వరు. కారణం ఏంటంటే ఆలయంలో ఎవరు లేరు? దేవుడు లేడు. గుళ్ళో దేవుడు లేడు అనుకోండి అంటారు కదా, గుళ్ళో దేవుడు లేకపోతే అది గుడి దానికి విలువ ఉంటుందా? ఉండదు. అలాగే మనలో దేవుడు ఉంటే మనకు విలువ వస్తుంది. మనలో దేవుడు నివాసం ఉంటే మనకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఎంత కళ వస్తుందో మన జీవితానికి. అందుకే ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు మనలో నివాసం చేయనట్లుగా, మనం పరిశుద్ధులుగా ఉండునట్లుగా నిత్యము మనం దేవునికి స్తుతులు అర్పించే బిడ్డలుగా ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం.